మాయ, మహామాయ. ఇక ఇక ఏమిటి వచ్చిన పని అయిపోగానే తిరిగి వెళ్ళిపోవాల్సిందే కదా! ఎక్కడో ఆకాశంలో నెలకొన్న చంద్రుని ప్రతిబింబం కొలను నీటిలో ప్రతిఫలిస్తుంది. చేపలు ఆ ప్రతిబింబాన్ని తమలో ఒకటిగా భావించి దానితో ఆడుకుంటున్నాయి. కానీ దాని సహజమైన వాసన వాసస్థానం ఏదో పాపం ఆ చేపలకు తెలియదు. ఉదయమయ్యేసరికి ఆ బింబం కనుమరుగైపోతుంది. తమ దివ్యత్వాన్ని సూచించుకోవడానికి అన్నట్లు మాతృదేవి కొన్ని సమయాల్లో ఇలా చేసేవారు. ఇప్పుడు ఈ బింబం కూడా మరుగవ్వాల్సిందే. అలా అయితే ప్రాతఃకాలం రావాలి అంటే చీకటి తొలగిపోవాలి. లోకంలో తమ పనుల కోసం చీకటి అయిన మాయతో మాతృదేవి తమను పెనవేసుకున్నారు. ఇప్పుడు పనులన్నీ నెరవేరిన తరుణంలో మాయను త్రోసిపుచ్చాల్సిందే. కాశీలో ఒకసారి మాతృదేవిని రాధు తదితర కుటుంబ వారిలో చూసిన ఒక స్త్రీ, "అమ్మా! ఇదేమిటి మీరు ఇలా మాయలో చిక్కుపడి ఉన్నారే" అని అడిగింది. అందుకు మాతృదేవి, ఏం చేయడమమ్మా! మహామాయను కూడా నేనే కదా" అన్నారు హీన స్వరంలో. మహామాయ అయిన ఆమెతో పాటు మాయ తప్పక ఉంటుంది కదా! కానీ మునుపు మనం చూసినట్లు అది ఆమె చేతిలోని పరికరం. కావలసినప్పుడు ఉపయోగించుకుంటారు. అవసరం లేనప్పుడు దూరంగా ఉంచేస్తారు. ఇప్పుడు దూరంగా ఉంచాలని సంకల్పించారు. దాని సూచనలు మే నెలాఖరులో కనపడసాగాయి. హుహు. అది మహామాయ. మాయ, మహామాయ. అంటే మనకి మాయ ఉంటది, మహామాయ. అంటే మనం చూసేదంతా మాయే అసలు. మనం ఏమనుకుంటాం, మాయ నాది అనుకుంటాం. నీదెక్కడుంటది? అసలు నువ్వే మాయ. ఇక ఏంటంటే ఇక్కడ నుంచి మన సబ్జెక్ట్‌లోకి వస్తే, వచ్చిన పని అయిపోగానే తిరిగి వెళ్ళవలసిందే కదా! ఇదొక మాయ. పుట్టడం ఒక మాయ, చావడం ఒక మాయ. ఎవ్వరూ ఆ టైంకి ఆగడానికి లేదు. నాకు ఇంకో రోజులో టైం ఇవ్వంటే కూడా ఒక్క రోజు కూడా క్షణం కూడా ఇవ్వరు. ఎందుకని మరి? మరి నువ్వే కదా! నీ చేతిలో నువ్వుంటే నీవు మరి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా మనం. లేదు, ఇది మాయా ప్రపంచం. అందుకని నీకు తెలియదు. ఎప్పుడు వెళ్తావో తెలియదు, ఎప్పుడు పుడతావో కూడా తెలియదు. ఎప్పుడు పుడతావో తెలుస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యన డాక్టర్లు చెప్తున్నారు, కానీ అది కూడా తాత్కాలికమే. అన్ని చోట్ల 100% కానే కాదు. అది ఎక్కడో ఆకాశంలో నెలకొన్నటువంటి చంద్రుని ప్రతిబింబం నెలలో చూసి ఆ చేపలంటే ఆ ప్రతిబింబాన్ని తనలో ఒకటిగా భావించుకుంటాయట. అబ్బా, నేను ఎంత బాగున్నాను అనుకుంటాయి అన్నమాట. కానీ దాని నిజమైన స్థానం ఏదో పాపం ఆ చేపలో తెలియదు కదా. ఉదయం అయ్యేసరికి ఆమెమో కనుమరిగిపోతుంది, ఉండదు. అప్పుడు తన దివ్యత్వాన్ని సూచన తను అన్నట్లు మాత్రమే కొన్ని సమయాల్లో అలా చెప్తాడు. అప్పుడు మనం చూడండి, మనం కూడా ఇప్పుడు మనకు కూడా కొంతమంది ఏమన్నా చెప్తారు అనుకోండి, అయిందనుకో అమ్మో మహానుభావులు అంటాం. అది అవ్వలేదనుకో చిచ్చి వెధవ అంటాం. కానీ ఏదైనా చెప్పినప్పుడు అది ఖచ్చితంగా జరగాలంటే మన వల్ల కాదది. ఏదైనా కాలం మారాలి. ఉదయం ఒక రకంగా ఉంటుంది, సాయంకాలం ఒక రకంగా ఉంటుంది. చంద్రుడు ఉన్నప్పుడు ఒక కాంతి ఒకటి ఉంటుంది, సూర్యుడు ఉన్నప్పుడు ఇంకొక కాంతి ఉంటుంది. అవన్నీ లోకంలో ఈ మాయను లోకంలో యాక్చువల్గా తమ పనుల కోసం అవి ఉంటాయి. ఎందుకంటే రాత్రి కూడా చూడండి, మనం రాత్రి అవగానే పడుకుంటాం. అమ్మో చీకటి అయిందంటే పడుకున్నాం. మన నిద్ర కూడా అవసరమే మనకి. ఇదంతా ఆ మాయా ప్రపంచంలో మనం ఇరుక్కుపోయాం. ఉదయం అయితే లేవాలి, రాత్రి అయితే పడుకోవాలి. కాశీలో ఒకసారి మాతృదేవి అలా రాధు అంటే తమ్ముడు కూతురు ఉంది కదా, అమ్మాయి వాళ్ళ కుటుంబం వాళ్ళతో కలిసి చూసినటువంటి ఒక స్త్రీ అందట, అమ్మ ఇదేంటి మీరు ఇలా మాయలో చిక్కుకున్నారు ఏంటి అని అడిగిందట. మీరు మాయాతిథులు కదా, మీకెందుకు మాయ ఉంది, మాయలో చిక్కున్నారు ఏంటి అని అడిగిందండి. అందు మాతృదేవి ఉందంటే, ఏం చేయాలమ్మా, మాయను కూడా నేనే కదా అందట. అసలు మాయే నేను కదా అన్నట్టే ఒక హీన స్వరంతో. మహామాయన ఆమెతో పాటు మాయ తప్పకుండా ఉంటుంది కదా అని మునుపు మనం చూసినట్టుగా ఆమె చేసుకుని అది మాయ ఆమె చేతిలో ఉంది, ఎలా తిప్పాలంటే అది తిప్పుకుంటుందట ఆవిడ. కనుక అనవసరమైనప్పుడు మాయను లేనప్పుడు దూరం చేసేసుకుంటారట, అవసరమైనప్పుడు మాయను పెట్టుకుంటారట. ఈ విషయం అంతా కూడా ఆమె తర్వాత నెక్స్ట్ మేనలో చూపించారట. చూద్దాం మనం కూడా. మనస్సు ఉపసంహరణ.
దక్షిణేశ్వర రోజులలోనే మాతృదేవికి సేవకునిగా లాటూ వ్యవహరించాడు. గురుదేవుల నిర్యాణానంతరం స్వామి అద్భుతానంద పేరిట వరాహనగర మఠంలో ఇతర సన్యాసులతో పాటు ఉంటూ సాధనలు అనుష్ఠించాడు. ఒకసారి ఆయన బలరాం బోస్ ఇంట్లో ఉంటున్నప్పుడు మాతృదేవి కూడా అక్కడ ఉన్నారు. ఒకరోజు మాతృదేవి బయలుదేరడానికి సంసిద్ధులయ్యారు. అప్పుడు ఒక వ్యక్తి అద్భుతానంద వద్దకు వచ్చి మాతృదేవి బయలుదేరుతున్న విషయం చెప్పాడు. అందుకాయన వెళ్ళని, నేను సన్యాసి, నాకు అమ్మా లేదు, నాన్న లేడు అన్నారు. తాము బయలుదేరేటప్పుడు స్వామి అద్భుతానంద కనబడకపోవడంతో మాతృదేవి ఆయనను గురించి అడిగారు. అప్పుడు అద్భుతానంద చెప్పిన మాటలు మాతృదేవికి చెప్పారు. వెంటనే మాతృదేవి, అతనికి అమ్మ లేకుండా ఉండవచ్చు, కానీ నాకు తనయుడున్నాడు కదా అంటూ తామే స్వయంగా అతన్ని చూడడానికి వెళ్లారు. దీన్ని ఏమాత్రం ఎదురు చూడని అద్భుతానంద హడలిపోయి మాతృదేవి పాదారవిందాలకు ప్రణమిల్లాడు. మాతృదేవి ఇలాంటి పుత్ర ప్రేమకు పాత్రమైన వాడు లాటు. ఆయన మాతృదేవి చివరి రోజుల్లో ఏప్రిల్ 24వ తేదీ మహాసమాధి అయ్యాడు. ఆ తరువాత మే 14వ తేదీన బలరాం బోసు తనయుడైన రామకృష్ణ బోస్ మరణించాడు. క్షీణించిన ఆరోగ్యం దృష్ట్యా మాతృదేవికి ఈ సంగతి తెలుపలేదు. కానీ గోలాప్మ తమ మామూలు ధోరణిలో ఒకరోజు విషయాన్ని చెప్పేశారు. దాని పర్యవసానం ఆ రోజంతా మాతృదేవి విలపిస్తూనే ఉన్నారు. రాత్రి కూడా నిద్రపోలేదు. అందువల్ల జ్వరం ఉధృతమై మాతృదేవి స్పృహ కోల్పోయే స్థితికి వెళ్ళిపోయారు. ఉహు. ఆమె మనసు కూడా చాలా సున్నితమైన మనసు. దశరథ రోజుల్లో ఉన్నప్పుడే మా సేవకుడు లాటు అనేవాడు బాగా దగ్గర వచ్చాడు అనమాట. ఒక సేవకుడిగా వచ్చాడు. గురుదేవుల నిర్యాంతరం కూడా స్వామి అద్భుతానంద పిరట్మ రానగరం సంఘంలో ఉండేవాడు. ఆ తర్వాత ఒకసారి ఆయన బలరాం బోస్ ఇంట్లో ఉన్నప్పుడు ఉంటున్నప్పుడు మాతృదేవి దగ్గర ఉన్నాడు. ఒక రోజు మాతృదేవి ఎప్పుడు బయలుదేరింది, బయటికి బయలుదేరడానికి సంసిద్ధులు అయినప్పుడు ఒక వ్యక్తి అద్భుతానంద వద్దకు వచ్చి మాతృదేవి బయలుదేరుతున్నారు అనే విషయం చెప్పారు. ఆయన అన్నా అంటే, వెళ్ళని, నేను సన్యాసిని, నాకు అమ్మ లేదు, నాన్న లేదు అన్నారట. నేను సన్యాసిని కదా, నాకు అమ్మా నాన్న ఎవరు లేరు, అందుకని బయలుదేరిన స్వామి అద్భుతానంద కనపడకపోతుందో మాతృదేవి అందంట. ఏది ఆయన ఏమయ్యారు ఏడు అని అడిగిందంట. అయితే ఆయన చెప్పారు ఇట్లా అన్నారని. ఇంకా ఆమె అమ్మ నిజం ఉండవచ్చు అనేసరికి ఆమె తనయుడు అన్నాడు కదా అని చెప్పేసి అందట. అప్పుడు తానే స్వయంగా వెళ్ళి అతను చూడడానికి వెళ్ళిందట. అప్పుడు దీన్ని ఏమాత్రమో ఎదురు చూడట. ఎవరు ఎదురు చూస్తారు, ఆయన నా కొడుకున్నాడని వెళ్తాడని ఆమె ఎదురు చూడలేదు ఆయన ఎప్పుడు కూడా. ఇక అప్పుడు ఆయన చూసరికి ఎలా వచ్చారు ఆమె, అలాంటి పుత్రత్వం నేను ఎప్పుడు పొందాను అని చెప్పేసి ఆయనకి తల్లిదండ్రుల మీద కంటే అమ్మే తల్లి అని అనుకున్నాడట. ఆయన మాతృదేవుని చివరి రోజులో ఏప్రిల్ 24వ తేదీని చూశాట. తర్వాత మహాసమాధి అయిపోయాడు అతను. ఆ తర్వాత మే 14వ తేదీన బలరాం బోస్ తనుడైన రామకృష్ణ బోస్ కూడా పోయారట. అయితే ఈ అమ్మ చాలా ఆరోగ్యం బాగాలేదని ఎవరో చెప్పలేదట. చెప్పకపోయినా ఈ గోలామ్మ తర్వాత చివరిలో ఎప్పుడో ఏదో మాటల మీద చెప్పేసరికల్లా ఇక ఆమె చాలా బాధపడి శిల్పిస్తూనే ఉందట. ఆ తర్వాత ఆమెకు జ్వరం కూడా బాగా వచ్చిందట. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎవరైనా చనిపోతే మాతృదేవి విలిపించడం కొత్త విషయమేమీ కాదు. కానీ అందరినీ ఆశ్చర్యంలో ఉంచింది మాతృదేవి తమ తమ్ముడైన వరదప్రసన్నుని మరణం వార్తను స్వీకరించిన తీరు. ఆయన నిమోనియా కారణంగా జయరాంబాటిలోనే మంచం పట్టి ఉన్నారు. ఈ విషయం మాతృదేవికి తెలుసు. అప్పుడప్పుడు వరదుడు ఎలా ఉన్నాడు అని అడిగేవారు. రామకృష్ణ బోస్ మరణించిన ఒక వారం తర్వాత వరదుడు మరణించాడు. ఈ విషయం కూడా మాతృదేవికి చెప్పలేదు. కానీ అత్యంత ఆశ్చర్యకర విషయమేమిటంటే వరదుడు మరణించిన మర్నాడు మాతృదేవి ప్రశ్నించిన తీరు విభిన్నంగా ఉంది. ఏమిటి, వరదుడు చనిపోయినట్లున్నాడే, ఆ వసారాలో నిలబడి నన్నే చూస్తున్నట్లు చూశానని మామూలుగా అన్నారు. ఆ తర్వాత నిజం చెప్పవలసి వచ్చింది. మాతృదేవి కాసేపు విలపించారు. అంతే. ఆ తర్వాత దానిని గురించి కలత చెందినట్లే కనిపించలేదు. 1-2 రోజుల తర్వాత బ్రహ్మచారి గోపేష్‌తో, "ఓ గోపేష్, నీకు ఈ విషయం తెలుసా? వరదుడు చనిపోయాడంటూ ఎవరో అపరిచిత వ్యక్తిని గురించిన విషయం చెప్పారు." గోపేష్ కలత చెందాడు. తన ప్రియమైన తమ్ముని మరణ వార్తను ఇలా ఎలాంటి నిర్లిప్తతతో చెప్పగలుగుతారని అతడు ఊహించలేదు. అందువల్ల ఏమిటా అంటూ ఆమె మొహాన్నే చూడసాగాడు. వెంటనే మాతృదేవి ఇంకా స్పష్టంగా, "అర్థమవలేదా? అతనే క్షుది తండ్రి చనిపోయాడు" అన్నారు. మరణ సందేశం
కలిగించినంత కలత కంటే నా వరకు నన్ను అత్యంత కలవరపరిచింది మాతృదేవి మాటలే. వాటిలో శోకమో, ఆవేదనలో లేశమాత్రం కూడా కనపడలేదు అని వ్రాసాడు గోపేష్. ఒకటి మాతృదేవి తమ మనస్సును లోకం నుండి ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారనడానికి ఈ సంఘటన మొదటి సూచన. ఆ తర్వాత ఆమె మాటలు, చేతలు ఈ మనోస్థితిని ప్రతిఫలించాయి. ఉమ్. అయితే ఇది ఆశ్చర్యం ఏంటంటే ఎవరైనా చనిపోతే చాలు ఇక మన సొంత మనుషులు పోయినట్టుగా బాధపడేదట అమ్మ. అందరినీ ఆశ్చర్యంలో ముంచేసేది. ఎంతంటే తన తమ్ముడైన వరద ప్రసన్న అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఎప్పుడు పూజారిగా ఉండేవాడు. ఆయన మరణ వార్త విన్న తర్వాత కూడా ఒక రకంగా ఆశ్చర్యం అనిపించింది. ఆయన నిమానికి బాధపడేవాడట. ఆ తర్వాత మాత దగ్గర తెలుసు, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తామనే ఉండేది. ఎలా ఉన్నాడని అడిగేదట అందరిని కూడా. ఈ తర్వాత రామకృష్ణ బోస్ మరణించిన తర్వాత వారం రోజులకి ఇతను కూడా మరణించాడు. ఆ విషయం కూడా మాత దగ్గర చెప్పలేదు, మొట్టమొదటి చెప్పలేదు. తర్వాత ఆశ్చర్యంగా ఒక ఆవిడ ఏంటంటే ఆవిడ ఏం చేసింది మరణించాడని చెప్పి తర్వాత మాతృదేవి ఒకసారి ప్రశ్నించిన తీవ్రంగా, ఏంటి వరదలు కూడా చనిపోయినట్టున్నాడే అన్నట్టుగా అందట ఆవిడ. ఆ అవసరాల నుంచి నిలబడి నన్నే చూస్తున్నాడు, చచ్చిపోయినట్టున్నాడే అని అందట ఆవిడే. ఆ ప్రశ్నను తీరు చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అవునన్నట్టుగా చెప్పారనమాట. కాసేపు అటు ఇటు వినిపించిందట. తర్వాత ఇక దాని గురించి ఇక పెద్దగా కలత ఏం చెందలేదు. ఎందుకంటే తెలిసిన విషయమే, కానీ ఎప్పటి నుంచో సిక్ అయి ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో. కానీ 1-2 రోజుల తర్వాత మళ్ళీ బ్రహ్మచారి గోపేష్తో అందట, ఓ గోపేష్ నీకు తెలుసా ఈ విషయం, ఈ వద్ద చనిపోయారు అందంటే. ఏదో ఒక అపరిచిత ఆ వదలు నడే చనిపోయాడులే అన్నట్టుగా, ఏదో మామూలు అపరిచిత వ్యక్తి ఎవరో చనిపోయినట్టుగా అందట, అన్నట్టుగా అనిపించిందంట. ఏంటప్ప ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నాడు ఆయన. వెంటనే మళ్ళీ మాతృదేవిని చూస్తే అనుకున్నాడు, ఏంటి నీకు అర్థం అవ్వలేదా ఏంటి అని కూడా అడిగిందంట అట్టా చూస్తే. లేలే ఆమె శృతి తండ్రిగా చనిపోయాడు అన్నాడట. నాకు మరణ సందేశం కలిగింది. అంతకంటే ఆయన చనిపోయాడనే బాధ పెట్టి ఈమె మాట్లాడే మాటకి కొంచెం బాధపడ్డాడట ఈయన. ఆ విషయమే పుస్తకంలో కూడా రాశాడు ఆయన. మాతృదేవి తన మనసును లోకం నుండి ఉపసంహరించుకోవడంతో మొదలుపెట్టాడంట సంఘటన. తర్వాత ఆ మాటల చేతలో ఎందుకంటే లోకంలో ఎవరిని చూసినా తను అట్లానే అనేది. సొంత తమ్ముడైనా ఒకటిగానే ఉంది, బయట వాళ్ళనే చనిపోయినా ఆమె ఒకే రకంగా చూపించేది. అది ఆ విషయం అంతా కూడా పుస్తక తర్వాత బుక్ రాసినప్పుడు రాశాట ఈ గోపేష్. గౌరీమ గంగా నదిలో స్నానం చేసి తిరిగి వెళ్ళేటప్పుడు రోజు వచ్చి మాతృదేవిని దర్శించుకునేది. ఆమె ప్రక్కన కొంతసేపు కూర్చొని యోగక్షేమాలు విచారించేది. అట్లే ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఆ రోజు ఆమె లోపలికి రాగానే మాతృదేవి, రోజూ ఇక్కడికి వచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు వస్తున్నావు? దేనిని చూడడానికి వస్తున్నావు? అని కాస్త కటువుగా అడిగారు. మాతృదేవి ప్రశ్నలతో హడలిపోయిన గౌరీమ, అమ్మా మీరు మంచం పట్టి ఉన్నారు. మేమెలా స్థిమితంగా ఉండగలం? ఎప్పుడూ మీ దగ్గరే ఉండగోరుతున్నాం. కానీ తీరిక దొరకటం లేదు. అందువల్లనే రోజు ఒక్కసారైనా వచ్చి వెళుతున్నాను అంటూ మెల్లగా చెప్పింది. కానీ మాతృదేవి అదే ధోరణిలో, నా వద్దకు రావడం వల్ల ప్రయోజనమేమిటి? ఎవరి సమస్యలను వినే స్థితిలో ఇక లేను అంటూ నిష్కర్షగా అన్నారు. తర్వాత కాస్త శాంతించి, అలా వచ్చి వచ్చినా కూడా నా గది లోపలికి రాకు. తలుపు దగ్గర నిలబడి చూసి వెళ్ళిపో. నన్ను మాట్లాడనివ్వకు అన్నారు. గౌరీమ ఇక ఏం చేస్తుంది? కన్నీళ్లు ఆపుకోలేక బరువైన హృదయంతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా రోజు ఆమె వచ్చింది. మాతృదేవి చెప్పినట్లే తలుపు దగ్గర మనస్సులోని ఆవేదనను కన్నీళ్ల ద్వారా తెలియపరుస్తూ ఒక గంట సేపు కూర్చొని వెళ్ళిపోయేది. మాతృదేవి ప్రతిరోజు దీనిని చూసిన ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆమె స్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆమెకే బాగాలేదు కదా, ఆమెకే బాగాలేదు. కానీ ఈ గౌరీమ ఉండేది కదా, ఎప్పుడు దగ్గరే ఉండేది. ఆమె ఎప్పుడు గంగాలో స్నానం చేసి ప్రతిరోజు చేస్తా ఉండి స్నానం చేసి వచ్చి ఆమె దగ్గర కూర్చునేదట. ఎందుకు రోజు వచ్చి ఇట్లా చేస్తావు, ఆ మాట ఈ మాట మాట్లాడుకునేదేమో, ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఒక రోజున అడిగేసిందంట. ఎందుకంటే ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు వస్తున్నావు ప్రతిరోజు రావాలి నువ్వు, ఎందుకు అవసరం ఏంటి అని గట్టిగా అంది. అదేంటి అబ్బా ఇట్లా మాట్లాడుతున్న అమ్మని అడిగిపోయిందంట ఆమె. ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు అలా ఉండదు కదా మాట్లాడదని. ఇక ఎందుకని ఇంకా అమ్మ లేదు, నువ్వు మంచం పెట్టావు కదా, ఎప్పుడు నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను, కానీ నాకు తీరిక దొరకలేదు, అందుకని రోజు ఒకసారి వచ్చి చూసి వెళ్తున్నాను అని చెప్తే ఏం అక్కర్లా, ఎందుకు రోజు రావడం, నువ్వు వచ్చినా రావాక ఒకవేళ వచ్చినా కూడా నా దగ్గర రాకుండా ఆ గుమ్మం దగ్గర నిలబడి కనపడేసి చూసి వెళ్ళిపో నువ్వు అని గట్టిగా చెప్పేసిందని. సరేలేని ఆమె కూడా అలాగే చేసి చాలా రోజులు ఆ గది దగ్గరికి వెళ్ళి తుంది దగ్గర చూసి వెళ్ళిపోను. కానీ తను కూడా అట్లాగే చేసిందట, దగ్గరగానే ఉంటాను.
ఆ దెబ్బతో తర్వాత స్థితి కూడా తమకు బాగాలేదు. రాధును వదులుకోవడం. ఇలా ఒకటి తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ రాధును కూడా వదులుకుంటారని ఎవరు ఊహించగలరు? అది జరగనే జరిగింది. ఒకరోజు భక్తుడొకడు మాతృదేవితో, "మీ ఆరోగ్యం ఇంతగా పాడైపోయిందే, ఇంత బలహీనంగా మిమ్మల్ని నేనెప్పుడు చూసింది లేదు" అన్నాడు. అందుకు మాతృదేవి, "అవును నాయనా, శరీరం చాలా బలహీనమైపోయింది. ఈ శరీరం మూలంగా గురుదేవుల కార్యాలు ఏవి జరగాలో అవన్నీ పూర్తయ్యాయనిపిస్తుంది. ఇప్పుడు నా మనస్సు ఆయననే కోరుతూ ఉంది. మరి దేన్ని కోరటం లేదు. చూడు, రాధుని ఎంతగా ప్రేమించాను. ఆమె సంతోషం కోసం, సదుపాయాల కోసం ఎన్ని శ్రమలు కోర్చాను. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఆమె నా దగ్గరకు వస్తేనే ఏదోలా అనిపిస్తుంది. ఈమె ఎందుకు ఇక్కడికి రావాలి? నా మనస్సును దిగజార్చడానికి ఎందుకు ప్రయత్నించాలి?" అనే ఆలోచన వస్తుంది. తమ కార్యం కోసం గురుదేవులు నా మనస్సును వీటన్నిటితో పాటు బంధించి ఉంచారు. లేకపోతే ఆయన నిష్క్రమించిన తర్వాత నేను జీవింపగలిగి ఉండేదాన్నా అన్నారు. చెప్పడం మాత్రమే కాదు, అలాగే చేశారు కూడా. ఒకరోజు రాధుని పిలిచి, "నువ్వు ఇకపై ఇక్కడ ఉండవద్దు. జయరాం బాటికి వెళ్ళిపో" అన్నారు. ప్రక్కనే సరళ, "అమ్మా, మీరేమంటున్నారు? రాధు లేకుండా మీరు ఉండలేరే" అంది. అందుకు మాతృదేవి నిశ్చయ ధోరణిలో, "తప్పక ఉండగలుగుతాను. నా మనస్సును ఆమె నుండి ఉపసంహరించుకున్నాను" అన్నారు. ఈ విధంగా ఏంటంటే అమ్మ ఒక్కొక్కళ్ళని వదులుకుంటున్నారు. అంతకుముందు భ్రాంతి పెట్టుకుని వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి ఉంచుకునేది. ఇప్పుడు అందరూ కూడా వద్దొద్దు అని అందరినీ ఒక్కొక్కళ్ళని అట్లా గులామాను కూడా అలాగే తీసింది. అట్లా ఇప్పుడు రాధుని కూడా అలాగే తీసింది. రాధు అంటే చాలా ప్రేమ. తమ్ముడు కూతురు కదా! తనే పెంచింది, చేసింది, తన చదివిచ్చింది, అన్నీ చేసింది తనే. ఎంతో వాళ్ళని వీళ్ళని అడిగి మరి డబ్బులు తీసుకొచ్చి మరి చూసిందే రాధుని. అలాంటిది ఆ అమ్మని కూడా ఆ రోజు వస్తుంటే మాతృదేవి అందంటే, "మీ ఆరోగ్యం బాగుండలేదమ్మా, బలహీనంగా ఉన్నారు మీరు. ఎప్పుడు చూసినా మీరు ఎప్పుడో ఇట్లా ఉంటున్నారు" అని అంటే, అవును. అందుకే అవును. అవును ఆయన అందుకే నా శరీరం అంతా చాలా బలహీనం అయిపోయింది. ఈ శరీరం ఎందుకంటే గురుదేవుల కార్యాల కోసమే ఉపయోగించాను. అయన్నీ పూర్తి అయిపోయినాయి గదా! ఇక అందుకని ఇప్పుడు నా మనసులో ఏమీ లేదు ఇక. ఇంకా గురుదేవుల దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తాంది. గురుదేవులు పిలుస్తున్నారని అనిపిస్తుంది నాకు. నేను చేయవలసిన పనులన్నీ చేసేసాను ఇంక అని అనుకుంది. అనుకుని అప్పుడు రాధుని కూడా పిలిచి, రాధు ఎంతో ప్రేమించింది. అందరూ అనుకున్నారు రాధుని మాత్రం వదలదేమని. అయినా కూడా ఆమె రాధుని పిలిచి, ఎందుకున్నా ఇట్లా ఉన్నావు? ఇక అక్కర్లేదు నువ్వు. నువ్వు కూడా వెళ్ళిపో ఇంకా నువ్వు" అని చెప్పేసి అందట. ఏంటమ్మా సరళ అందంటే ఎందుకు ఇట్లా అంటున్నారంటే, "ఏది నాకు ఏం లేదు. నా మనసు జగదాచడానికి మీరందరూ ఇట్లా అనుకుంటున్నారు. రోజు వచ్చి రావాల్సిన అక్కర్లేదు నాకు. ఇక ఎవరి కాళ్ళకి వెళ్ళిపోండి మీరు" అని చెప్పి అందరినీ ఒక్కొక్కరిని పంపిస్తామన్నమాట. ఎందుకంటే ప్రేమలు వదిలేసేసుకొని బంధాలు తగ్గించుకోవడానికి ఈ మాట అన్నమాట. నేను రాదు లేకుండా ఉంటారా మీరు అని అడిగారట. లేదు లేదు, అదేం లేదు నాకు. అదే నిశ్చేతను చెప్పిన తప్పక ఉండగలుగుతాను. నా మనసులో ఆమె నుండి ఉపశమనం నేను మనసులో నుంచి తీసేసుకున్నాను. ఆమెను ఎందుకు నేను ఉండగలుగుతానని చెప్పి. అంటే ఆ విధంగా ఎందుకంటే మనసంతా తేలికపడడానికి చివరిదాకా ఉంచుకోకుండా ఒక్కొక్కడిని ఆ భ్రాంతులు తొలగించడానికి అమ్మ అలా చేసేదనమాట. మాతృదేవి మాటలు యోగిన్మాతోనూ, స్వామి శారదానందతోనూ చెప్పింది సరళ. యోగిన్మా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, "అమ్మా, రాధును ఎందుకు వెళ్ళిపొమ్మన్నారు?" అని అడిగింది. అందుకు మాతృదేవి, "యోగిన్, ఇకపై ఆమె జయరాం బాటిలోనే నివసించి తీరాలి. ఆమెను అక్కడికి పంపించు. ఆమె నుండి నా మనస్సును ఉపసంహరించుకున్నాను. ఇక వారు పనికిరారు" అన్నారు. ఆ మాటలు విన్న యోగిన్మ, "అమ్మ, అలా చెప్పకండి. రాధు నుండి మీ మనస్సును ఉపసంహరించుకుంటే మాకందరికి ఇక గతి ఎవరు?" అంటూ ఆవేదనతో అడిగింది. కానీ మాతృదేవి దృఢంగా, "యోగిన్, నా అనురక్తినంతా ఛేదించేశాను. ఇక ఇలాంటి మాటలే మాట్లాడకు" అన్నారు. యోగిన్ ఈ విషయాలను స్వామి శారదానందతో చెప్పారు. ఆమెను చెప్పిందంతా ప్రశాంతంగా విని ఆయన దీర్ఘంగా నిట్టూర్చి ఆవేదనతో, "అలా అయితే మాతృదేవిని మనం ఎక్కువ రోజులు ప్రాణాలతో చూడలేం. రాధు నుండి ఆమె వైదొలిగారంటే ఇక మరే దారి లేదు" అన్నారు. అది. తర్వాత పక్కన నిలబడి ఉన్న సరళతో, "నువ్వు చాలా సేపు మాతృదేవి దగ్గరే ఉంటున్నావు. మాతృదేవి మనస్సును రాధ వైపు త్రిప్పడానికి ప్రయత్నించి చూడు" అన్నారు. సరళ కూడా నానా రకాలుగా ప్రయత్నించింది. కానీ అవేమీ ఫలించలేదు. మాతృదేవి ఒకరోజు ఆమెతో, "నువ్వు ఎంతగా ప్రయత్నించినా విడివడిన మనసును మళ్ళీ కిందకి రాదు. దీనిని అర్థం చేసుకో" అన్నారు. తర్వాత సరళ కూడా తన ప్రయత్నాలు మానుకుంది. స్వాతంత్ర్య మాటలకి యోగిని కూడా చాలా ఆశ్చర్యపోయింది. శారదానందతో చెప్పిందట చివరికి. నిజంలో యోగిని మా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, "అమ్మ ఏంటమ్మా రాధుని కూడా వెళ్ళిపోమంటున్నావు" అని అడిగిందట. అంటే అవును. అవును. ఇకపై ఇంక ఆమె రేరాంపేటలోనే ఉంటారు. ఆమె స్థితికి అక్కడ పంపించేసేయండి. నా మనసు నుంచి నేను తీసేసుకున్నాను నేను. ఇంక వారి పనికిరా అని అందట. ఆ మాటలు విని యోగిని కూడా, "అమ్మా, అలా చెప్పకండమ్మా మీరు అలా. రాదు నుంచి మీ మనసుని అట్ట ఉపయోగించుకుంటే ఎట్లాగమ్మా అందరికి ఇంక మా గతెవరింకా" అంటూ అడిగింది. అంతో ఆవేదన పడ్డారు.
అయినా కానీ మాధవి దృఢంగా చెప్పేసింది, లేదు లేదు నా అనురక్తి అంతా వేధించేశాను, ఇంక ఇలాంటి మాటలే మాట్లాడకు నువ్వేమి అని అని యోగిని చెప్పేసిందట. అది విషయాలని కూడా శారదానంద రాసుకుని రాశారన్నమాట. ఆయన ప్రకారంగా దీర్ఘాన్ని నిట్టూర్చాను. ఇవైతే అంటే మాతో ఇక మనకి ఎక్కువ మన ప్రాణంతో ఉండలేదు అనమాట. ఆమె అందుకనే అందరినీ ఒక్కొక్కరిని తిలకించుకుంటానని అర్థమైపోయింది. ఆ తర్వాత పక్కన నిలబడిన సరళతో కూడా అందట, నువ్వు చాలాసేపు మాతృ దగ్గర ఉంటావు కదా, మరి మాతృదేవుని మనసును మా వైపు అదే రాధు వైపు తిప్పడానికి ప్రయత్నించు చూడని చెప్పిందంట. అయితే సరళ కూడా నానా రకాల ప్రయత్నించింది, కానీ అవేమీ ఫలించలేదు. ఆమె ఎప్పటికీ ఆమెను పంపించేయమని చెప్తున్నారమ్మా అని చెప్పి, నువ్వు ఎంతగా ప్రయత్నించినా విడిపడిన మనసు మళ్ళీ కిందకి రాదని చెప్పి దీనికి అర్థమైపోయింది. ఆ తర్వాత సరళ కూడా తన ప్రయత్నాలు మానుకుంది. రాధు నుండి మాత్రమే కాకుండా నళిని, మాకు, వారి బిడ్డలు అందరి నుండి మాతృదేవి తమ మనస్సును ఉపసంహరించుకున్నారు. అందరినీ జయరాం బాటికి పంపమన్నారు. వారు కంటబడినా సహించలేకపోయారు. అందువల్ల నళిని ఆమె కంటబడడానికే జంకేది. ఒకరోజు ఆమె ఎడతెగకుండా ఏడుస్తూ, మేమిక్కడ ఉండడం వల్ల మాతృదేవి ఇంతగా ఆవేదన పడుతూ ఉన్నారంటే వెళ్ళిపోతాం. కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మాతృదేవి వ్యాధిగ్రస్తురాలై ఉన్న ఈ సమయంలో ఆమెకు అవసరగా ఉండకుండా ఇక్కడికి వచ్చేసారే అని కదా మాట్లాడుకుంటారు అంది. స్వామి శారదానంద కూడా వారి కోసం మాతృదేవితో ప్రాధేయపడ్డారు. అమ్మా, మీరు ఇలా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలంటే వారి మనసులు ఎంత క్షోభిస్తాయో కదా! మీరు కాస్త కోలుకున్న తర్వాత వారు వెళ్ళిపోతారు. అప్పుడు మాతృదేవి దృఢంగా, ఇప్పుడే వారందరినీ పంపివేయడం మంచిది. లేకపోతే వారందరూ సర్వాంతర్యామి నా దగ్గరకు రాకుండా చూడండి. వారి నీడను కూడా నా మీద పడడం భరించలేను అన్నారు. రాజు నుంచి మాత్రం కాకుండా ఒక్కొక్కళ్ళని అనమాట, నళిని, మాకుని, వారి బిడ్డలను అందరి నుంచి కూడా మంత్రదేవతన మనసుని ఉపసంహరించు అంటే అందరిని వదిలేసుకుంటాను. అందరినీ జరాంబడి పంపాలని ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఏడుస్తూ మొదలు పెట్టారు. అందువల్ల నళిని ఆమె కంటపడకుండా కనపడకుండా జరిగేదట. కానీ ఒక రోజు ఆమె ఏడుస్తూ ఏమో మేము ఎక్కడ ఉండటం వల్ల మాతృదేవికి ఇష్టం లేదు కావును అని అనుకుంటూ ఉండేది. అప్పుడు కానీ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, మరి మాతృదేవికి బాగున్నప్పుడు ఏమన్నారు, మాతృదేవి ఒంట్లో బాగున్నప్పుడు వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారని చెప్పి అందరూ అనుకుంటారు కదా అనుకుని మాట్లాడుకుంటూ ఊరుకున్నారు. అదే స్వామి శారదానంద కూడా వాళ్ళ కోసం మాతృదేవత ప్రాధాయపడ్డాడు. అమ్మ నువ్వు ఇలా అంటున్నావు, ఇలా అయితే ఎట్లాగా, మీరు వ్యాధితో బాధపడుతున్నప్పుడు మరి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఎలాగ వాళ్ళ మనసులు శోభిస్తాయి కదా, మరి కాస్త కోలుకున్న తర్వాత వాళ్ళు పంపించేద్దాం లేవని అని చెప్పేసి అన్నారట. అంటే కానీ ఆ మాతృదేవి మాత్రం లేదు లేదు, ఇప్పుడే వాళ్ళందరూ పంపించేసి, ఎందుకు లేకపోతే వారందరూ ఇక్కడ ఉన్నట్టయితే సర్వంతరామ నా దగ్గర రాకుండా వస్తుంది అంటే నేను వెళ్ళిపోదామంటే వీళ్ళు బంధం ఎదుర్కొంటా ఉంటే వెళ్ళలేతాను, అందుకని నా మీద పడకుండా చూడని చెప్పిందట. ఆమె ఎంత నిశ్చయంగా ఉన్నది తెలియజేయడానికో అన్నట్లు జరిగింది ఒక సంఘటన. ఒకరోజు మాతృదేవి నేల మీద పరుపు వేసుకొని పడుకొని ఉన్నారు. అప్పుడు రాధు చంటిబిడ్డ అయిన వనవిహారి ప్రాకుతూ మాతృదేవిని సమీపించాడు. అప్పుడు మాతృదేవి అతనితో, నీ పట్ల ఉన్న అనురక్తి ఉపసంహరించుకున్నాను, వెళ్ళిపో, ఇకపై నువ్వు నన్ను బంధించలేవంటూ పక్కనే ఉన్న శిష్యులతో, ఈ బిడ్డను తీసుకెళ్లి వీడి గురించి నాకు ఎలాంటి ఆతురత లేదు అన్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాధుకు ఎలా ఉంటుంది? ఇంతకాలము అనురాగాన్ని వర్షించిన మాతృదేవి ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని ఆమె ఎలా భరించగలదు? అందువల్ల ఒకరోజు జంకుతూనే మాతృదేవి దగ్గరికి వెళ్ళింది. మాతృదేవి వెంటనే, ఇదిగో చూడు, నా మనస్సును విప్పి వదిలివేశాను. ఇక నువ్వు నన్ను ఏమి చేయగలవు? నేను కేవలం మానవ మాతృరాలినా ఏమిటి అన్నారు. రాధుకు ఈ మాటలు అంతగా అర్థం కాలేదు. అయినా తాను ఆమె దగ్గరికి వెళ్ళడం మాతృదేవికి ఇష్టం లేదని చక్కగా గ్రహించింది. దాంతో బాధపడి వెళ్ళిపోయింది. ఇదే మాతృదేవి రాధు పడి మాట్లాడిన మాటలు. ఆఖరి మాటలు అదే. తర్వాత ఎట్లాగే కొన్ని రోజులు ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత రాధు చంటి బిడ్డ అయినట్టు చిన్న పిల్లంట, చిన్నపిల్ల పాకుతూ మాతృదేవి దగ్గరికి వెళ్ళింది. అయితే మాతృదేవి అంటే పంపించేస్తుందంట. ఎందుకంటే ఆమెకి బంధం దగ్గరికి వస్తే ప్రేమ పుట్టేస్తుంది కదా, మళ్ళీ బంధం, అయ్యో ఈ పిల్ల పాలు పట్టాలి, ఈ పిల్ల ఇది చేయాలి, ఈ పిల్లని ఎత్తుకో, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆమె మొదల నుంచి వద్దని పెట్టేసుకుంది అనమాట. వద్దున అందరితో పరిశీలించుకుంది అనమాట. ఇంట్రెస్ట్ తీసేసుకుంది దాని నుంచి. ఇంక వద్దని భగవంతుడితో సంబంధం ఏర్పరచుకుందని ఈ ప్రస్తుతం ఈ పిల్లలతోటి ఈ పిల్లల మీద మాత్రం సంబంధం ఏర్పరచుకోవద్దు అనుకుందన్నమాట. అందుకని శిష్యుడితో పిలిచి ఈ బిడ్డను తీసుకెళ్ళిపో, నా దగ్గర పెట్టబాక కూడా చెప్పేసింది. ఇవన్నీ చదువుతున్నప్పుడు రాజు కూడా చూసి, ఏంటి ఎంతకాలం ఇట్లా ఉంటాను ఏంటి, అమ్మ ఎందుకు ఇట్లా అండగా చేస్తాను, ఎంతో ప్రేమగా ఉండేదా అమ్మ ఎందుకు ఇట్లా అయిపోయింది ఇప్పుడు అని చెప్పేసి భరించలేకపోయిందట. అందులో ఒక రోజు వెళ్ళిందంట, మా దగ్గరికి వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, ఇదిగో చూడు, ఇదిగో వెంటనే అందంట, ఇదిగో చూడు, నా మనసుని ఇప్పుడే వదిలేస్తావు, ఇక నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు వెళ్ళిపో,
నేను మానవ మాత్రం కాదు అని చెప్పేసి రాధుకి మాట చెప్తే, అంటే ఆ రాధుకి ఏమర్థం అవుతుంది ఆ మాటలో? అందుకని తనకి ఏం అర్థం కాలేదంట. కానీ ఆయనకి ఆమె మాత్రం బాధపడుతుంది మళ్ళీ. అది వెళ్ళడం ఇష్టం లేదన్న మాట మాత్రం తెలుసుకుంది కానీ, ఎందుకు ఇట్లా అయింది అనుకుంటున్నారు కానీ, మాతృదేవికి ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకోలేరు ఎవరు కూడా. ఆఖరిగా మాట మాట ఇంకేం మాటలు, ఇంక తర్వాత రాధుతో మాట్లాడనే లేదట అమ్మ.